పిచ్చుకల్ని గబ్బిలాల్ని చూపిస్తావే కానీ వెరైటీ పక్షులను చూపించవేరా? అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చింది. ఇది చావకొండ అంటే సూసైడ్ స్పాట్. చాలా మంది ఆ పైవోర్కి ఎక్కి అక్కడి నుంచి దూకి చేస్తారు. ఎన్ని తెలివితేటలు రా! నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే. అబ్బో ఆస్తి నెత్తి మీద అద్దరు పెడితే పావడ కూడా కొనేవాడు లేడు. అదే మరి, ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అర్ధ రూపాయి పెడితే ఎలా కనిపిస్తుందా? అసలు ఎలా కనిపిస్తుంది? ఆ కొండెక్కుతావా? ఊటీ బ్యూటీ మొత్తం కనిపిస్తుంది. బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు. నేను రోజు అద్దంలో చూసుకుంటాను. నీ అద్దం అంత బాగుంటుందా? రే, దీనికి చావకుండా పేరు ఎందుకు వచ్చిందిరా? లవ్ ఫేర్ అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకి చేస్తారు గనక. ఎలా దూకి చేస్తారా? నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా. మొహం చూడు మొహం. మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా. ఓకే అన్నా అన్నా ఏంట్రా? అదిగో ఎలా దూకి చేస్తారన్నాగా, అదిగో సూసైడ్ పార్టీ. అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు. దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు. నాన్సెన్స్. ఏం నువ్వు చేసింది? మీరు చేస్తున్నది ఏం బాలేదు. బాగుంటే నీకెందుకు, బాగాలేకపోతే నీకెందుకు? అసలు నువ్వెవరివి? మానవత్వం ఉన్న మనిషిని. అసలు మీ లైఫ్ మీది కాదు, మీ తల్లిదండ్రులది. వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా. ఇంత కిరాతక పేరెంట్స్ ని ఎక్కడ చూడలేదు. ఏయ్, మధ్యలో మా పేరెంట్స్ అంటావే? వాళ్ళు దేవుళ్ళు. దేవుళ్ళైతే ఎందుకు చావమని పంపించారు? అసలు బుద్ధిందా నీకు? నేనేం చావడానికి రాలేదు, సీన్లు చూడడానికి వచ్చాను. చెడగొట్టావు. చావడానికి రాలేదా? సారీ అండి, మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి. మీరు అలా ఒంటరిగా పరుగున పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దిన అనుకున్నానండి. కళ్ళ ముందు ఓ ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని. అదండి జరిగింది మ్యాటర్. సారీ అండి. మీ హెల్పింగ్ నేచర్ కి క్షమిస్తున్నాను. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటోలు తీయడానికి. అంటే మీరు ఫోటోగ్రాఫరా? డౌటా? మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది, కింద మా యాదవ్ మెడలో ఉంది. అలాగా. మేము ఇక్కడికి టూర్ కొచ్చాం. వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం. మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా? తీసి పెడతా రానా? ఏమండి, మీలాంటి అందమైన అమ్మాయిలు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి సాన పెట్టినట్టు ఉంటుందండి. రేపు ఏంజిల్ స్పాట్ కి వస్తారా? వస్తా రానా? మీకంటే గంట ముందు వచ్చి 3 కళ్ళతో వెయిట్ చేస్తానండి. 3 కళ్ళ? వెన్నాయి ఒకటి కెమెరా. సరే. నీకు రీల్ ఎక్కడం వచ్చింది గురు? థ్యాంక్స్. ఈ పంజుడు గురు, నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది. అది మాకు తెలుసు. దీనికి ఇదేం రోగరా? అది అప్పుడుదా సార్. అది ఎప్పుడుదా? యారన్నా ఏదన్నా పడేస్తే తిరిపి కొడుతుంది వరకు అది నిద్రే పోదా. నిద్రపోదే. ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను. అస్సలు మన సంగతి తెలియక. చంపేస్తాను రే. అసలు నువ్వు ఇది ఒకటే బాబతు. నువ్వు తిండి తినేదా కూరుకోవు, ఇది తిరిగి ఇచ్చేదా కూరుకోదు. దొరికారు ఇద్దరికిద్దరు నాకు. ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తానా. సార్ కమింగ్, సార్ కమింగ్. రే రే రే, ఎలా కనిపిస్తుందో నా వైఫ్? అమ్మాయిలా? అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు, ఈ రోజేమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు. అసలు ఏంటో నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, అసలు నేను కావాలని విసిరేయలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి, ఒక కాయ వచ్చి మీ మీద పడింది. ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా, అది పడే చోట మీరు కూర్చున్నారా? పడే చోట కూర్చున్నాను కదా. అలాగే నేను ఒక డబ్బా విసిరాను, అది పడే చోట మీ ఆవిడ నుంచింది. ఇందులో నా తప్పేంటి? తప్పున్నారా? ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర వద్దు. ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ తోలు తీసి ఊటీ షాప్ లో ఎలాడదీస్తాను. గురు పెట్లు చెయ్యి, తీ తీ. ఏంటి సందే ఇది? ఉట్టండి, పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టుకి కడితే పిల్లలు పుడతారంట. సరే నువ్వు కడుతుండు, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను. త్వరగా రండి. వణక్కమమ్మా. మేం తెలుగోళ్ళం. తెలుంగా? తెలుగులోనే సరసమాడదాం. నువ్వు కట్టే ఉట్టెకి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే. నేను వైన్ తాగి చొప్పడంలా, సైన్స్ చదివి చొప్పుతుండా. అమ్మా మళ్ళీ వణక్కం. దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్, దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్. నమస్కారం అండి. నమస్కారమా? వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా? అరే, నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి. ఎవరన్నా లేడీస్ నేర్పిస్తుంటే ఇది మంచిది కాదు నువ్వు మాట చెప్పే టైప్ అండి. మీరు కొంచెం తప్పండి. అన్నా నువ్వు రానా, మీరు వెళ్ళండి. తంబి అన్న. ఏం జరిగినా చూస్తూ పోవాలి. ఉమ్. మనం నిమిత్త మాత్రం. ఉమ్. దేవుడే చెప్పాడు. అవునన్నా? పోమో పో. ఆ నేను చెప్పేది అదే అన్నా. గుడి అన్నాక లేడీస్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలంతే. ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న. దా. ఏదో ఫోటోగ్రాఫర్ వి, నీకెందుకురా ఈ గొడవలు? పో పొన్నే అనే వణక్కం అన్నా. ఏయ్! నా కెమెరా కెమెరా! అయ్యో నా కెమెరా! నా ఒక్కగానొక్క కెమెరా రా, వదిలేండి రా ప్లీజ్. అన్నా ఇదేమని అన్న చూసారా, వీళ్ళంతా కలిసి నా బాబు, నా వాళ్ళు అతను ఎందుకు కొడతారు? వదిలేయండి. మీరు లోపలికి వెళ్ళండి. మిమ్మల్ని లోపలికి వెళ్ళండి. పుట్టు అంత పన్ను. ఏంటయ్యా ఏమైంది? వాడు ఒక అమ్మాయిని గలాటా చేస్తుంటే మేము ఆపితే మమ్మల్ని కొడుతున్నాడు సార్. వాడేనా? ఆమా అవందా. పోలీస్ స్టేషన్. ఎందుక ఇటువంటి రోగ్ తగ్గుతుంది? మీరేంటి సార్? వాళ్ళని నువ్వు? అయ్యో అమ్ముపడతానేంటి? నా మాట వినండి సార్. చెప్పేది వినండి సార్. பொண்ணுங்கள் டீஸ் பண்றது இவனுக்கு பழக்கமா போச்சு சார். நிறைய வாட்டி பாத்திருக்கு. எடுத்துపోங்க. ఓకే సార్. తీసుకెళ్ళండి. ఏమండి అతను? అవునా, ఇదివరకు నేను అల్లరి చేశాడు కదా, ఇప్పుడు ఎవరో అమ్మాయిని అల్లరి చేస్తున్నాడు. అందుకే పోలీసులకు చెప్పాను. రాస్కెల్. అల్లరి చేసింది అతను కాదండి, రౌడీలు. రౌడీలు నన్ను అల్లరి చేస్తుంటే అతనే నన్ను కాపాడాడు. నిన్న? అవునండి, అతను నన్ను కాపాడితే మీరేమో అతన్ని పోలీసులకు అప్పచెప్పారు. అయ్యో పొరపాటు జరిగిపోయింది. సరిపోదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. కానిస్టేబుల్ అవును కూటవా. రావయ్యారా, నేనే నీకు జామీన్ ఇచ్చాను. అసలు మీకు ఏమని అని చేశాను సార్? సారీ అయ్యా. సారీ ఏంటి సార్? సారీ ఏంటి? సారీ ఏంటి అసలు? బయటికి వెళ్దాం. సారీ ఏంటి? నువ్వు రా చెప్తాను. ఒకసారి రావయ్యా. వాళ్ళని సార్ సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఖరీదైన కెమెరా పగిలిపోయింది, అందులో ఫోటోలు కూడా పోయి. గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు. అసలు 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 ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్? నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా. వేయించడానికి ఇదేమైనా టీకానా? ఉద్యోగం సార్, ఉద్యోగం. ఫుడ్. నీకు సిరి యాడ్స్ తెలుసు కదా,
అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు. అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత చేస్తున్నాడండి. ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా. సిరి యాడ్స్ ఎండి నేనేనయ్యా. ఆహా, అయ్ బాబోయ్, ఏమండే మీ ఆయనకి ఎటకారం కాస్త ఎక్కువే. సీరియస్ ఎండి అంట. బాగా చూసుకోండి, బాగా బాగా. నేను చెప్తే నమ్మట్లేదు కానీ నువ్వేనే చెప్పా. వెళ్ళు. నిజమేనండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్. అంతే కదయ్యా, నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బు నేను ఇస్తాను. సార్! ఇదిగో, లే. నెలకు 15,000 జీతం అంటే చచ్చుకుంటాడేమో. సార్ అలా పడకయ్యా చీప్ గా. నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి, ఓకేనా? ఏంటి అలా చూస్తున్నావు? డబ్బులు ఏమైనా కావాలా మరి? సార్ ఆ. ఒక్క 2 అడుగులు వెనక్కిండి సార్. ఆ? కొద్దిగా వెనకలేండి సార్, కొద్దిగా. ఆ చేతి సెలవేండి సార్. చెయ్యి. అలా. ఓకే. స్మైల్ ప్లీజ్. బ్యూటిఫుల్. సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నగారి జ్ఞాపకం వస్తున్నారు సార్. పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్. ఇంకా నయ్యం పాత సినిమాలో రాజనాలా కనబడుంటే ఉతికి బాధేసేవాడు. ఓకే, అలాగేనయ్యా, అలాగే అనుకో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే. పద్దాక పడిపోతాడంటే పద్దాక పడిపోతాడంటయ్యా. పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి. ఈయా.